యాహ్! హాయ్ అండి. సో, ఐ థింక్ కమిటీ కుర్రోళ్ళు నుంచి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ కపుల్ లాగా వస్తూ ఉన్నారు. కపులే అనుకోవచ్చు మరి యాక్చువల్. ఓకే. ఈ ఇంటర్వ్యూలో కపుల్ లాగా వచ్చింది కానీ నేను అందుకే అన్న కమిటీ కుర్రోళ్ళు. ఐ థింక్ మీరు బాగా కనెక్ట్ అయినట్లున్నారు. నేను ఓన్లీ కమిటీ కుర్రోళ్ళలో బ్యూటిఫుల్ కపుల్ అని అన్నాను. ఐ థింక్ మీరు అలా కనెక్ట్ అయితే నేనేం చేయలేను. ఓకే, పర్లేదు. మా ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మీ కపుల్ చూసిన తర్వాత నిజంగానే రియలా లేకపోతే రీలా అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీకు ముందు నుంచి ఏమైనా పరిచయం ఉందా లేకపోతే ఈ మూవీ ద్వారానే? యా అందరం ఆడిషన్ ఇచ్చాం. నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చే సెలెక్ట్ చేశారు అందరికీ. అండ్ మూవీ అయితే కంప్లీట్ అయింది ఫైనల్లీ. ఎస్, నా క్యారెక్టర్ పేరు పద్మ. సో నేను ఒక వైఫ్ క్యారెక్టర్ చేశాను. నా హస్బెండ్ ప్రసాద్ బెహ్రా. బట్ మా హస్బెండ్ ఇప్పుడు ఆటో తోలడంలో బిజీగా ఉన్నారు, అందుకు రాలేదు. అయితే నేను ఇంట్రొడక్షన్ కరెక్టే ఇచ్చాను యాక్చువల్. కప్పులు అని అందుకే చెప్పాను, నాకు తెలియకుండా కూడా చెప్పాను. అది సినిమా చూడమంటారు అంతే కదా? ఓకే, డన్. సరే మేడం, చూస్తాం. సో ఇప్పుడు పర్లేదు, మీ క్యారెక్టర్ గురించి ఇప్పుడు వైఫ్ అని చెప్పారు. సో వైఫ్ క్యారెక్టర్ అనేది ఇప్పుడు చాలామందికి వైఫ్ క్యారెక్టర్ అంటే ఓన్లీ రెస్పాన్స్ లేదు. యాక్చువల్లీ నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ జనరల్గా ఇప్పుడు ఊర్లో ఎలా ఉంటారు వైఫ్ క్యారెక్టర్, లైక్ వైఫ్ ఎలా ఉంటారు అలానే నేను ఉంటా. బట్ స్టోరీతో పాటు నా జర్నీ కూడా ఉంటుంది. నేను ఎలాగా ఊర్లో వచ్చాను, అసలు ఏం జరుగుతుంది అనేసి. అండ్ నా క్యారెక్టర్ కూడా ఫన్నీ, చాలా బాగుంటుంది. అండ్ ఊర్లో వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది నా క్యారెక్టర్కి. బికాస్ దే కెన్ సీ మీ, దే కెన్ సీ దెమ్సెల్ఫ్ ఇన్ మీ. సో రెబెల్ క్యారెక్టర్ కూడా, రెబెల్ క్యారెక్టర్ కూడా అలానే ఉంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటారు యాక్చువల్లీ. ఇప్పుడు అంటే సాఫ్ట్గా ఇలా ఉంటారు, కానీ అక్కడ ఊర్లో మాత్రం నువ్వెంత నేనెంత అని అలానే ఉంటారు. ఇట్స్ అండ్ నేను చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తాను. నా పేరు త్రినాథ్. క్యారెక్టర్ ఫిలింలో నేను చేసింది సుబ్బు అనే క్యారెక్టర్. సో క్యారెక్టర్కి వచ్చేసి అంటే సుబ్బు అనే క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ ఆర్క్ ఉంటుందండి. అంటే అంటే నాకు ఎక్కువ క్యారెక్టర్ గురించి చెప్పలేనేమో, బికాజ్ ఫిలింలో కొన్ని ఏవైతే ట్విస్ట్స్ కాదు బట్ ప్లాట్ మారే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అది కొంచెం నా క్యారెక్టర్ రిలేట్ అయి ఉంటుంది. సో ఆ ఇష్యూస్ చెప్పలేను, బట్ క్యారెక్టర్ యాక్టింగ్ జర్నీ అనేది కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే హీ హ్యాస్ ఐదర్ అటు ఎక్స్ట్రీమ్ లేకపోతే ఇటు ఎక్స్ట్రీమ్, టూ ఎక్స్ట్రీమ్స్ ఉన్న క్యారెక్టర్. సో సుబ్బోన్ ఓకే, టూ ఎక్స్ట్రీమ్స్ ఉన్న క్యారెక్టర్. ఓకే, బట్ ఈ దీంట్లో మనకు 18+. అవునండి. అంటే పద్మ నా క్యారెక్టర్ అదే బాయ్స్ ఎవరైతే ఉన్నారో అందరివి, గర్ల్స్ కూడా కొంతమంది. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి 25 to 30 years ఆఫ్ జర్నీ అండి. ఎవరైతే ఆ ఊర్లో కుర్రోళ్ళు, అది 11, 12 ఎవరైనా, ఇప్పుడు మన సినిమాలో చూపించింది 11 కుర్రోళ్ళు, బట్ ఎవ్రీ విలేజ్లో గ్యాంగ్ ఉంటుంది. మీకు కూడా గ్యాంగ్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో అలా చైల్డ్హుడ్ నుంచి అంటిల్ 30 years వచ్చే ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ జర్నీ. సో అందులో 6-7 years రోల్ ఉంటుంది. 6-7 years మెయిన్ చేయలేదు ఆబ్వియస్లీ. సో 6-7 years రోల్ ఉంది, 18 years రోల్ ఉంది, అది మెయిన్ చేసాం. అగైన్ 30 years రోల్ ఉంది, అది కూడా మేము చేస్తాం. ఓకే, డన్. సో అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేశారు. సో ఎవరైనా ఇన్స్పిరేషన్తో వచ్చారా లేకపోతే మూవింగ్ ఆన్ అన్న? ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళని చూస్తే సమ్ యూనిక్ క్వాలిటీ, అరే ఇలా ఉండాలి బయట అని. నాకు మహేష్ బాబు గారు కానివ్వండి, ఆర్ ప్రభాస్ గారు కానివ్వండి, బయట సటిల్గా కామ్గా ఉండడం అది నచ్చుతుంది. అందరిలోని ఒక్కొక్కటి ఉంటుంది, బట్ ఇన్స్పిరేషన్ అనేది ఐ డోంట్ నో. చిరంజీవి గారిని చూసి పెరిగాం, రవితేజ గారిని చూసి, ఇప్పుడు నాని గారిని చూసి పెరుగుతున్నాం. సో అట్లా చాలామంది ఉన్నారు. బట్ పర్సనల్లీ నేను ఏదైనా ఫిలిం చూసి చిన్నప్పటి నుంచి ఏదైనా ఫిలిం చూసి బయటకు వచ్చాక ఆ 1-2 days కొంచెం అలాగే ఉండేవాడిని. ఏదైనా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్లోనే ఉండి అలా. సో ఇట్స్ ప్యాషన్, చిన్నప్పటి నుంచి ప్యాషన్. అదొక బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. అంటే వీఆర్ గ్లాడ్, అంటే అదొక ఫీలింగు బాగుంది. ఎప్పటికన్నా చెప్పుకోవచ్చు మహేష్ బాబు గారి బర్త్డే, మహేష్ బాబు గారి మూవీతో మా మూవీ కూడా రిలీజ్ అయింది. ట్రూ, ఇట్ ఇస్ అ హ్యాపీ ఫీలింగ్ అండి మహేష్ బాబు గారి బర్త్డే.
నేను నాకు ఒకటే ఐఎమ్ షూర్, నాకు ఎందుకు ఐఎమ్ సో హ్యాపీ మహేష్ బాబు గారి బర్త్డే రోజు అంటే వీ హ్యావ్ సీన్ మహేష్ బాబు గారు అంటే ఈ ఫిలిం ఆ ఫిలిం పెద్ద ఫిలిమే అన్ని తేడా లేకుండా మహేష్ బాబు గారు ట్విట్టర్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి చాలా యాక్టివ్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ హోప్ నిజంగా మా సినిమా మహేష్ బాబు గారి దగ్గర రీచ్ అయ్యి ఆయనకు కావాలంటే స్పెషల్ స్క్రీనింగ్ ఏమైనా కావాలంటే ఏదో ఒకటి చేసి మాట్లాడిపించి మహేష్ బాబు గారు మీకు ఏమన్నా స్పెషల్ స్క్రీనింగ్ కావాలంటే సుబ్బు పద్మ కలిసి నిహారిక గారితో మాట్లాడి మీకోసం స్పెషల్ స్క్రీనింగ్ ఇస్తాం. ప్లీజ్ చూసి విన్నారు కదండి మహేష్ బాబు గారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ బర్త్డే రోజు వీళ్ళ కమిటీ కుర్రోళ్ళు అనే మంచి మూవీ వస్తుంది. ఒకవేళ కావాలంటే స్పెషల్ షో కూడా వేపిస్తారట. ఖచ్చితంగా వీళ్ళు మూవీ చూసి ట్వీట్ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా మీరు చూడాలి. యా, సో మీరు చెప్పాలి అంటే, సో మీకు ఫేవరెట్ హీరో? అమ్మాయిలకి జనరల్గా మారుతూ ఉంటారు కదా, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఎప్పుడు ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు ఆబ్వియస్లీ, ఎందుకంటే అతన్ని చూసే డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇలా ఉంటుందా, ఇలా చెయ్యాలని నేర్చుకొని పెరిగాం. సో తను ఒక దేవుడు, చిరంజీవి గారు అంటే దేవుడు అందరు ఆర్టిస్టులకి ఒక డెఫినెట్లీ. సో అలానే నేను కూడా ఇండస్ట్రీకి వచ్చాను. ఐ విష్ ఈ కమిటీ కుర్రోళ్ళ మూవీతో నేను కూడా అలాగొక మంచి పేరు సంపాదించుకుంటానని నమ్ముతున్నాను. అండ్ మన తెలుగు ఆడియన్స్ చాలా చాలా అభిమానిస్తారు అందరికీ, అండ్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలకి ఇంకా బాగా అభిమానిస్తారని అనుకుంటున్నాను. సో యా, వచ్చేసాను నేనే, మా వైజాగ్ నుంచి వచ్చేసాను నేను. సో డెఫినెట్లీ ఆదరిస్తారు. యా, సో అలాగే మీకు ఈ హీరోతో ఏమన్నా యాక్ట్ చేయాలని ఏమన్నా, లేదా ఈ రోల్ చేయాలని అలా ఏమన్నా ఉన్నాయా? నేను క్వశ్చన్ అడగానే సో మీరు చాలా చాలా ఎక్సైట్ అయిపోయారు కాబట్టి డెఫినెట్లీ షుడ్. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నాకు అడివిశేష్ గారితో చేయాలని ఉంది. అడివిశేష్ గారు, ఐ లవ్ అడివిశేష్ గారు మూవీస్. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారితో కూడా చేయాలని ఉంది. చాలామంది ఉన్నాయి. ఇప్పుడు అలా చెప్పుకొని పోతే చాలామంది పేర్లు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు, నాకు కన్ను పడింది వీళ్ళిద్దరి మీద. పడాలనే కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అడివిశేష్ గారు చూడాలి, దిల్కర్ గారు చూడాలి, వీళ్ళందరూ చూడాలి. అడివిశేష్ గారు మా మూవీ చూడండి. వాళ్ళు ఒక్కరే చూస్తే బాగోదు, సో ఆడియన్స్ కూడా చూడాలి. అడివిశేష్ గారు మా మూవీ చూడండి. మా సుబ్బు చెప్తాడు. చెప్పే వాళ్ళే మనోళ్ళే, మన కుర్రోలే, ఇద్దరం చెప్దాం. ఆగస్ట్ 9th అండి. ఆగస్ట్ 9th అంటే మా మూవీ గురించే చెప్పమంటున్నారు. సో ఆగస్ట్ 9th మా మూవీ వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. సో ఒక జెన్యూన్ థింగ్ అయితే చెప్పగలం, సినిమా ఇండస్ట్రీలోకి అంటే కష్టాలు ఎవ్రీ యాక్టర్కి ఉండేవి అవి. ప్రతి యాక్టర్ స్ట్రగ్లింగ్, ఏదో వచ్చేసారంటే వాళ్ళకి ఏదో ఇట్లా అని కాదు, ఎవ్రీ యాక్టర్. సో ఇందులో చేసిన వాళ్ళు అందరం కొత్త వాళ్ళమే, ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ ఎట్సెట్రా అందరూ. అట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చిన నిహారిక గారికి, పింక్ ఎలిఫెంట్, వీఆర్ సో హ్యాపీ. సో ఆగస్ట్ 9th వరల్డ్ వైడ్ ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్. మహేష్ బాబు బర్త్డే రోజు వచ్చేస్తున్నారు. 9th వచ్చేయండి రాబాయ్, అందరు వచ్చేయండి. మహేష్ బాబు గారు, ఇది యాక్చువల్లీ బెస్ట్ ఏమో, కమిటీ కుర్రోళ్ళు రిలీజింగ్ ఆన్ మహేష్ బాబు గారు బర్త్డే. ఇది బెస్ట్. ఆగస్ట్ 9th కన్నా కమిటీ కుర్రోళ్ళు రిలీజింగ్ ఆన్ మహేష్ బాబు గారు బర్త్డే. కుర్రోళ్ళు, కుర్రకారులు, కుర్రది, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలు అందరూ ప్లీజ్ వెల్కమ్ మా ఫ్యామిలీ కమిటీ కుర్రోళ్ళు. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.